టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి సబ్ రిజిస్టర్లో అవినీతి భాగోతం. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్, 21 డిమాండ్లతో నోటీస్. గద్దర్ను హత్య చేశారు కేఏ పాల్, సంచలన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, తిరుపతనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కిడ్నీ రాకెట్ అల్లాటప్ప కాదు, కీలక విషయాలు చెప్పిన పోలీసులు. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. తెలంగాణలో అత్యంత సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్ళు అరెస్టులు, దర్యాప్తులు, విచారణల తర్వాత ఈ కేసులో ఫస్ట్ బెయిల్ వచ్చింది. మాజీ ఏఎస్పీ తిరుపతనకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో గడిపారు మాజీ పోలీస్ అధికారి తిరుపతన్న. ఇక బెయిల్ అనంతరం విడుదల కానున్నారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు అందరి ఫోన్ను ట్యాప్ చేశానని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని మాజీ ఏఎస్పీ తిరుపతన్నపై ఆరోపణలున్నాయి. ఆధారాలు చెరిపివేయడంలోనూ ఆయనదే కీలక పాత్ర అనే అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే 2023 డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న 10 నెలలుగా జైల్లో ఉండగా తాజాగా ఆయనకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అడిషనల్ ఎస్పీ ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 10 నెలలకు పైగానే జైల్లోనే ఉన్నారు. బయటికి వచ్చేందుకు అనేకసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాఫ్ హుసేన్ ను తొలగించాలని వందలాది మంది విద్యార్థులు సోమవారం డప్పు చప్పులతో వీసీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వీసీ నియంతృత్వ నిర్ణయాల వల్ల విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు. 3వ సెమిస్టర్ 4 రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులని విద్యకు దూరం చేయడానికి వీసీ ప్రయత్నం చేస్తున్నారని, సుమారు 100 మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంజే యూనివర్సిటీ వీసీ వెంటనే తొలగించాలని, విద్యార్థులు అందరినీ పరీక్షలకు అనుమతించాలని వారు కోరారు. ఇక లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలో వ్యత్యాసాలు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిని సరిచేయాలని నిర్ణయించింది. మార్పుల కారణంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచబోతున్నట్టు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. రిజిస్ట్రేషన్ బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయిస్తామన్నారు. గ్రోత్ కారిడార్లు, భూముల విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయన్నారు మంత్రి అనగాని. గత వైసీపీ పాలనలో రిజిస్ట్రేషన్ విలువల సవరణలో శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదన్నారు. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఇష్టానుసారంగా పెంచారని, ఆ విలువల్ని తగ్గిస్తామన్నారు. అసంబద్దంగా జరిగిన రిజిస్ట్రేషన్ విలువల మార్పులో శాస్త్రీయ కోణంలో సవరిస్తున్నామన్నారు సత్యప్రసాద్. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించబోతున్నామన్నారు. అయితే అమరావతి పరిసర ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జీల పెంపు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రధానంగా విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే ఛాన్స్ ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా సంచలన రేపిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ వేదికగా అలకనంద హాస్పిటల్లో గుట్టుగా సాగుతున్న కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టు తేల్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లు చాలా మంది డాక్టర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ లేకపోవడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమంత్ ఇద్దరు కలిసి భారీగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేశారు. మొదట డాక్టర్ అవినాష్ సైదాబాద్లోని జననీ హాస్పిటల్ను స్థాపించాడు. అందులో ఆయనకి ఆశించినంత సక్సెస్ రాకపోవడంతో 2022లో హాస్పిటల్ మూసేశాడు. తర్వాత డాక్టర్ సుమంత్ పరిచయం కావడంతో ఇద్దరు కలిసి సరూర్ నగర్లోని అలకనంద హాస్పిటల్ స్థాపించారు. ఈ హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ను నిర్వహించేవారు. 6 నెలల వ్యవధిలోనే సుమారు 20 మందికి పైగా కిడ్నీ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి సర్జరీ నిర్వహించే డాక్టర్లను అలకనంద హాస్పిటల్కు రప్పించారు. సర్జరీ చేసే వైద్యుల్లో కీలకంగా తమిళనాడుకు చెందిన డాక్టర్ రాజశేఖర్ తో పాటు జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ సాహిబ్ ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. అయితే 2021 నుంచి వేతన సవరణ హామీ నెరవేర్చాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కార్మిక సంఘాల నేతలు అద్దె బస్సులో ప్రైవేటు ఉద్యోగులు నియమించడం తగదన్నారు. 2 పీఆర్సీలు అమలు చేయాలని, 2700 కోట్ల సీసీఎస్ పీఎఫ్ డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరాయి కార్మిక సంఘాలు. ఎలక్ట్రిక్ బస్సులను సూపర్ లగ్జరీ, డిలక్స్, సెమీ డిలక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీలో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మె నోటీసు నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గతంలో సమ్మె సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. దానికి నివృత్తి చేయాల్సి ఉంది. ఏం అగ్రిమెంట్ ఉంది, అసలు ఎందుకు ఉంటుంది, వాళ్ళ ప్రమాదం ఉందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అదొకటి ఉంది. రెండవది, దాని మీద మన డ్రైవర్లు ఎందుకోవడం, మనం డ్రైవర్ మనకి ఎక్సర్సైజ్ పోతున్నారు. ఇప్పుడు సిటీలో ఉన్న 5 డ్రైవర్లు 110 మందికి ఇచ్చింది. సో వీళ్ళందరూ పోయి 2016 వరకు వెళ్ళిపోయి 18 వరకు మొత్తం రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయితే మనకి పొల్యూషన్ రహిత బస్సులకి వ్యతిరేకంగా ఆలోచించాలి. పొల్యూషన్ రహితంగా ఉండాలి, కింద కొడుతూ ఉంటాయి. గతంలో జైలు బస్సు ఎట్లయితే మీరు తెచ్చిందో ఆ గంటలాగా మన ప్రభుత్వం వాళ్ళకి రాసుకొని మనకి ఆ సబ్సిడీ ఇప్పించి ప్రభుత్వం కొని మనకి ఇచ్చినట్టుంటే నివృత్తి అవుతుంది. రెండోది ఆస్కారం ప్రైవేట్ పరం అవుతుంది అనేది ఉండదు. రెండోది అప్పులు అంటా ఉండదు. ఇవాళ బడ్జెట్ వస్తుంది, రేపు మార్చి చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఇవి వస్తాయి. దాంట్లో బడ్జెట్ అలిగేషన్స్లో మనం డబ్బులు పెట్టుకోవాలనే ఉద్దేశం మొదటి నుంచి కూడా అన్ని ప్రభుత్వాలు పెట్టినాయి. 3% మినిమంగా పెట్టాలనేది మా అభ్యర్థన ఉంది. 3% పెట్టి ఇవన్నీ డ్యూస్ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఏం చేశారు, బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు. ఆర్టీసీలో అన్ని పైసలు మొన్న పండుగ బాగా లాభాలు వచ్చినాయని చెప్పి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పెట్టిన 11 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు వాళ్ళకి వెల్ఫేర్కి ఇచ్చేసారు. సో ఇవ్వండి మంచిదే, కానీ మా పైసలు రిటైర్డ్ అయిన 2022 ఏప్రిల్ నుంచి పాపం తిండి లేక రిటైర్డ్ అయ్యి ఆరుగారం పని చేసినోడు చస్తా ఉంటాడు, వాళ్ళకి ఇస్తుంది. రెండోది రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ లేదు. ఇప్పటి నుంచి రిటైర్డ్ అయిన సెటిల్మెంట్ ఇంట్లో చెప్పి పెట్టాలి. రెండోది కొత్త 65 మీరు నీళ్ళ సర్వీస్ ఉంది. ఇవాళ రెగ్యులర్ స్కీమ్లో ఏ రోజు వస్తే ఆ రోజు నుంచి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఉంది. 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే పెట్టారు. 3 ఏళ్ల తర్వాత వాడు రెగ్యులర్ అయ్యి అప్పుడు దాకా ఆ సర్వీస్ లేకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచన. అంటే 6 కాలం ఒక సర్వీస్లో 36-37 ఏళ్ళు వాడు ఎవరి జీవితాన్ని అంత లాస్ అయ్యి చచ్చిపోయి వాళ్ళ పిల్లలకు పారేస్తే అది కూడా దండి కొట్టడం అనేది భావ్యం కాదనేది జేఏసీగా మా అభిప్రాయం. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు అన్నారు, మహిళలు ఏడుస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, వాళ్ళ సీట్లు దొరుకుతలేవు, లాస్ట్ సీట్లో మొబైల్ ఉంటుంది. బస్సులు ఇంకా కొనండి, ఎక్కువ పెట్టండి, లేకపోతే ఆడవాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టేసేయండి, మొగోళ్ళు కూడా సరిపోయాన్ని ఇచ్చేసి ఆ విధంగా సహకారం చేసి మెయిన్గా నా రిక్వెస్ట్ ఆయన మాట్లాడతాడు. మెయిన్గా ఏంటంటే నా రిక్వెస్ట్ ఒకటే, గుడ్ విల్ సెట్ మేమీలో మాకు అందరికి అపారమైన గౌరవం, నమ్మకం, మంచి మీరు వెలువిషయాలని మేము మొదటి నుంచి ఎక్కువ చెప్పుకుంటే బాగుండదు మీకు తెలుసు. సో కాబట్టి మీ గుడ్ విషెస్ తోటి ఎండీ గారితో ఇప్పటిదాకా ఏంటంటే మాకు ఎండీ గారి మీద కూడా చెప్పినాం. ఎందుకంటే ఎండీ గారు నేను అన్నీ చేస్తాను ప్రభుత్వాలకు చెప్పడం, ఆ ప్రభుత్వం మోసపోయింది, ఈ ప్రభుత్వం మోసపోయింది అనేది
మా పరిస్థితి అంటే అది రైట్ ఆర్ రాంగ్ మాకు తెలియదు, కానీ మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా వాస్తవాలు ప్రభుత్వాలకు చెప్పి ఈ ఆర్టీసీని బాగు చేసే చర్యలకు కూడుకోవాలని చెప్పి చర్యల ద్వారా ఇప్పుడు చర్చలు ఉంటాయి, చర్చల ద్వారానే ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా సమ్మేళనం అలా చర్చలు. సో అదేదో సమ్మెకు పోవాలనే సంకల్పం కాదు, మమ్మల్ని గలుగురాటని తెలియజేయడానికి దాటడానికి మీ దగ్గరికి రావడానికి తీసుకున్న లీనియంటివ్ అని నేను అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా మీరు కొద్దిగా లీనియంటివ్ తీసుకొని చర్చలు జరిపి తప్పకుండా ఆర్టీసీని పరిరక్షిద్దాం, కార్మికులను కాపాడుకుందాం, దానికి మీ సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2021 పిఆర్సీ గడువు అయిపోయింది. ఒక లాభాలు 2 లక్షలు పెట్టేదానికి మనకు లాభాలు ప్రభుత్వం చెప్తుంది, మన యాజమాన్యం అటువంటిప్పుడు మరి ఆర్టీసీలో చట్టబద్ధంగా పిఆర్సీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిఆర్సీ గడువు కూడా 2025 వచ్చేసింది. మరొక పిఆర్సీ గడువు వచ్చేసింది. మళ్ళీ 2 పిఆర్సీకి కూడా సెల్ మీద పడుతుంది. కాబట్టి ఈ వచ్చిన లాభాలలోకి వెళ్ళి వెంటనే ఒక పిఆర్సీ ఒకటి 2021 కంప్లీట్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి సార్. కూడా సార్ 2017లో 21% పిఆర్సీ అమలు సార్. దానికి సంబంధించి అలాగే సార్ బత్యాలు అనేది కాదు. అది చిన్న సమయం ఇంతకుముందు కూడా జేసీగా పెట్టినాం, మేడం గారితో చర్చించినాం, ఎండి గారి దృష్టి తీసుకెళ్ళాం, ప్రభుత్వం తీసుకెళ్ళి చిన్న ఐటమ్ సార్. అది 2013 అలవెన్స్ మా కార్మికులు పొందుతారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటుంది చూడండి. ₹5 సార్, ₹5 ₹20 నైట్ అలవెన్స్ ఉన్నాయి. తర్వాత సార్ ఈ యూనిఫాము ఈ వీటికి సార్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఒక డ్రెస్కు బయట కుట్టిస్తే 1200 1300 మరి 100-200 కుడతారు సార్. అది మళ్ళీ ఉంది సార్. అది రొటీన్గా వచ్చేటువంటి విధానం. స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే సపరేట్ ఉండదు. అది ప్రిన్సిపల్ బెనిఫిట్స్లో మన జీతభత్యాల దాంట్లో వస్తుంది, అలవెన్స్లో వస్తుంది. ఆల్రెడీ మేము దాని మీద యూనిఫామ్కు స్టిచ్చింగ్ ఛార్జెస్ మీద మీకు ఒక నివేదిక అలవెన్స్ల నివేదిక ఇచ్చాం. ఆ నివేదికలో పొందపరిచాం సార్. అదొకటి సార్. ఇప్పుడు ప్రధానంగా సార్ డిపోలల్లో చిన్న కేసులు మా వరంగల్ డిపోలో మేము మేడం గారికి చెప్తాం సార్. వరంగల్ డిపోలో ఒక నర్సయ్య అనే డ్రైవర్ సార్ చెప్పు. డ్యామేజ్ అంటే ముందట ఒక వెహికల్ పోతుంటే ఓవర్టేక్ చేయకపోతే ఇసుక జారిపోయి ఒక మూలికి కుదుకున్నాడు సార్. మూలికి తగిలింది. తగిలితే కొంచెం డ్యామేజ్ అయింది. ₹15,000 దానికి డ్యామేజ్ కింద డిపార్ట్మెంట్ పోలీస్ కేసు లేదు, ఎవరికి గాయాలు లేవు, ఎవరికి ఖాళీ లేదు, ఎవరికి చనిపోలేదు. నిండాక మన సస్పెండ్ మా వరంగల్ మీద. దాని మీద మా కార్మిక వర్గం అంతా కొంచెం అదలపుదలం అవుతుంది. బాగా వచ్చింది కాదు ఇక్కడ ఏంది ఇంత దూరం మీరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ఈ డిపోలో మేడం గారు దృష్టి తీసుకెళ్ళారు. మరి అక్కడ కొంచెం ఆందోళన చేసే కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. కాకపోతే మీ ద్వారా ఏమన్నా న్యాయం చేస్తున్నామని చెప్పి వాళ్ళకి నేను చెప్పేసి వచ్చాను. దయచేసి అది పర్సూట్ చేసి రివ్యూ పునఃపరిశీలన చేసి ఆ కేసులు మాత్రం కొంచెం దాన్ని చేస్తే బాగుంటుంది సార్. అన్యాయం సార్. ఇది చెప్పకుండా నువ్వు ఇండివిజువల్ కేసు ఎగ్జాంపుల్ ఇండివిజువల్ కేసు చెప్పకు. నువ్వు ఏది బ్రాడ్ గా నువ్వు ఈ విధంగా డిపోలో చాలా సార్ ఇది ఎగ్జాంపుల్ సార్. ఇది పోకోలో అంటే డిపో మీద కేసుని మీరు పరిశీలించండి. అది యూనియన్స్ అనేవి లేకపోవడం వలన ఎవరు రిప్రజెంటేషన్ లేకపోవడం వలన డిపో మేనేజర్లు ఇది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా సార్. ఎగ్జాంపుల్ గా దృష్టి తీసుకొని పెట్టారు. లేకపోవడం వలన వాళ్ళు ఏ కేసు పడితే ఆ కేసును ఇట్లా అనవసరంగా కార్మికులు ఇట్లా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అది మీరు దృష్టి తీసుకొస్తున్నారు డిపో మేనేజర్. అదొక సార్. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా సార్ ఈ మన గవర్నమెంట్లో జీవో అనేది ఒకటి. తర్వాత ఈ జీవో నెంబర్ MS-30 ద్వారా 44 years అక్కడ వయోపరిమితి సడలింపు ఉన్నది సార్. వయోపరిమితి 44 years సడలింపు. మన దగ్గర బిడ్డ స్కీమ్ కింద కొంతమంది అప్లై చేసుకున్నప్పుడు ఏజ్ బార్ 40 years నుంచి 41, 42. సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. కాసులకు కకృతి పన్ను సబ్ రిజిస్టర్ అశోక్ ఆఫీస్ సిబ్బందితో కలిసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై నెలలో రాఘవాపూర్ శివార్లో గల 1.07 ఎకరం 7 అంగుళాల భూమిని పుదారి శ్రీనివాస్, కోట కుమార్ భాగస్వాములుగా కొనుగోలు చేయటంగా
డాక్యుమెంట్ రైటర్ దస్తగిరి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం భాగస్వాముల మధ్య గొడవలు రావడంతో అదే భూమి నుండి కోటా కుమార్ భాగస్వాములు కలిసి సబ్ రిజిస్టర్ అశోక్ తో కుమ్మక్కై గతంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసిన దస్తగిరి పాషాను సంప్రదించి రిజిస్ట్రేషన్ కోసం కోటా కుమార్ అక్టోబర్ నెలలో దరఖాస్తు చేయగా రిజిస్టర్ పెండింగ్ లో ఉంచారు. అయితే పార్ట్నర్ అయిన కోటా కుమార్ అనే వ్యక్తి జనవరి నెలలో ఆఫీస్ సిబ్బందితో పాటు రిజిస్టర్ సహకారంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న మరో పార్ట్నర్ శ్రీనివాస్ తనకు తెలియకుండా ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారంటూ రిజిస్టర్ తో గొడవకు దిగి అక్కడున్న డాక్యుమెంట్ రైటర్ పై దాడికి పాల్పడటంతో గొడవకు దారితీసింది. ఇక రైటర్ పై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేయకపోవడంతో రిజిస్టర్ ను స్థానికులు నిలదీశారు. అయితే తనపై శ్రీనివాస్ అకారణంగా దాడి చేశారని, తనకు సమాచారం లేకుండా డాక్యుమెంట్ సిబ్బందితో కలిసి ఫోర్జరీ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేశాడని రైటర్ దస్తగిరి తెలిపారు. అవినీతికి పాల్పడుతూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్న సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దాడులు చేసుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ది చేయడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. పర్యాటకుల సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే 2 అధునాతన బోట్లు, స్పీడ్ బోట్స్ ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ ను రూపొందించాలని మంత్రి టూరిజం, ఇరిగేషన్, ఆర్ఎండ్బి శాఖల అధికారులను ఆదేశించారు. సింగూరు జలాశయంలో ఉన్న ఐలాండ్ లో ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్, ఆర్ట్స్కేపింగ్, గార్డెనింగ్లను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ది చేయడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 29 ఎకరాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 అధునాతన కాటేజ్ల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. కిలారి ఆనంద్ పాల్ షార్ట్ కేఏ పాల్ ఈ పేరు చెబితే తెలియని వారుండరు. అనంతలుగా పాతుకుపోయింది వ్యక్తి. నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్స్ తో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అగ్రనేతలను కూడా తనదైన స్టైల్లో ఏకిపారేయటం, తన మీద తానే సెటర్లు వేసుకోవటం ఆయన ప్రత్యేకత. మొన్నటికి మొన్న తాను కొందరిని చంపాలని చూస్తున్నారని, తాను చనిపోతే స్వర్గానికి పోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా నిర్మల్ జిల్లా పర్యటన ఉన్న ఆయన ఈసారి డోసు పెంచి అంతకు మించి కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజానకు గద్దర్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గద్దర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని, గద్దర్ మరణంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. గద్దర్ హత్యకు గురైనట్లు నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని వారు చెప్పారు. వైద్యం లేక, అభివృద్ధి లేక, ఉద్యోగాలు లేక, కనుక ఒక మంచి అవకాశం మీకు వచ్చింది. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. ఇంట్లో కూర్చుంటే అవదు, నాయకులందరూ మార్పుని తీసుకురావాలి. మరలా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినంత వరకు మరొక 5 సంవత్సరాలు మోసపోతారా? లేదా ఇదిగో బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం, కాంగ్రెస్ పాలన 55 సంవత్సరాలు చూసాం. వెలమలు, దొరలు, ఈ దొంగల, గజ దొంగల పాలన మనం డబ్బున్న తెలంగాణ, దరిద్ర తెలంగాణ అయిపోయింది. 10 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు మన పాలన మనం చూద్దాం. దానికి ఉదాహరణ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మొమినిపేట గ్రామాన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేశాను చూడండి. మేము ఆ ల్యాండ్ ఎకరం కొన్నప్పుడు 10,000 రూపాయలు, ఇప్పుడు అదే ఎకరం 1 కోటి రూపాయలు. అంటే ఎంత అభివృద్ధి అయింది? 1000 రెట్ల అభివృద్ధి అయింది. 10,000 10 రెట్లు 1,00,000, 100 రెట్లు 10 లక్షలు, ఇప్పుడు 1 కోటి రూపాయలు. అంటే రూపాయి విలువ 1000 రూపాయలు చేసి చూపించాం. మీ భూములు కూడా 1 కోటి రూపాయలు అవ్వాలా? ఎకరం 10 కోట్లు అవ్వాలా? అంటే కేఏ పాలు. లేదా ఉన్న భూములు రేట్లు పడిపోవాలా? కంపెనీలు మూసేయాలా? ఇప్పుడున్న 3 పార్టీలు మీరే నిర్ణయం చేసుకోవాలి. నేను ప్రతి గ్రామంకి రాలేను, కానీ ప్రతి మండలానికి
ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు నేను వస్తున్నాను. 2007 జూన్ 8 నుండి గ్రామాలు తిరిగాను, మండలాలు తిరిగాను. సర్వనాశనం అయిపోతున్నారు కానీ మరలా 2000 రూపాయలు ఇస్తే లేదా ఒరే సర్పంచ్కి 2 లక్షలు ఎందుకు? నేను ఇచ్చే సర్పంచులకు నేను ఇచ్చే నా ఆఫర్ వినండి. నెంబర్ 1, గెలిచిన ప్రతి సర్పంచ్ మీ ఓట్లు మీకు వేసుకోండి. గద్దరన్న మన పార్టీలో ఎందుకు చేరారంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోమని. బీజేపీ వద్దు, బీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు అని చెప్పి 15 సార్లు మన ఆఫీస్కి వచ్చి గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరారు. బాబు మోహన్ చేరినట్లే, ఐఏఎస్ ఐపీఎస్ చేరినట్లే. గద్దరాన్ని చంపేశారు, ఆయన చనిపోలేదు. మన పార్టీలో చేరి అందరినీ చేర్చడానికి గ్రామాలు తిరిగాడని గద్దరాన్ని చంపేశారు. కానీ గద్దరన్న పార్టీ చనిపోలేదు. గద్దరన్న ఆశలు నెరవేరాలంటే, బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరాలంటే మన బీసీలు 60% బీసీలు ఉన్నాం, దళితులు ఎస్టీలు మనం 90% ఉన్నాం. ఆ 1% ఉన్న వెలమలకు మనం ఎందుకు ఓట్లు వేయాలి? ఆ 5% ఉన్న రెడ్లకి మనం ఎందుకు ఓటు వేయాలి? అలాగని మనం రెడ్లని వెలమల్ని అందులో భేదవారు అందరూ. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పెద్దపల్లి సబ్ రిజిస్టర్లో అవినీతి భాగోతం. నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్, 21 డిమాండ్లతో నోటీస్. గద్దర్ను హత్య చేశారు కేఏ పాల్, సంచలన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, తిరుపతనకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కిడ్నీ రాకెట్ అల్లాటప్ప కాదు, కీలక విషయాలు చెప్పిన పోలీసులు. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.